ఒక జర్నలిస్ట్‌ను అర్ధరాత్రి కుటుంబ సభ్యుల కళ్ళ ముందే నోటీస్ ఇవ్వకుండా తీసుకెళ్లారనే ఆరోపణలు, మరొక జర్నలిస్ట్‌ను కూడా అరెస్టయ్యారనే వార్తలు తెలంగాణలోకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు జర్నలిస్టులను అదుపులోకి తీసుకెళ్లడం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, న్యాయ, ప్రజాస్వామ్య చర్చకు దారితీసింది. ఇది నిజంగా చట్టపరమైన చర్య లేక భావ ప్రకటనా స్వేచ్ఛపై ఒత్తిడా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను ఇలాగే మౌనంగా చేయవచ్చా? ఈరోజు ఇదే ప్రశ్న పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది ఇద్దరు జర్నలిస్టుల వ్యవహారం. మొదటిగా కేవీ రెడ్డి అనే జర్నలిస్టును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే సమాచారం వెలువడింది. ఆయన కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణ ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వలేదని, కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని, కుటుంబ సభ్యులు వేడుకున్నా వినలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారికంగా పోలీసులు పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇదే సమయంలో మరొక జర్నలిస్ట్ ప్రశ్న రావణ విషయంలో కూడా ఇప్పటికే పలుమార్లు అరెస్టు జరగటం, పలుమార్లు బెయిల్ రావటం, మళ్ళీ తిరిగి అరెస్ట్ చేస్తున్నారు అనే ప్రచారం వార్తల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు, వీటి ఆధారంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? అది కూడా ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు మరొక రాష్ట్రానికి వెళ్ళి అక్కడి వ్యక్తులను అదుపులోకి తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం? ఇదే ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకురాలు కవిత తీవ్రంగా స్పందించారు. ఆమె చెప్పిన అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఉన్న జర్నలిస్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తీసుకెళ్తుంటే తెలంగాణ పోలీసులు సహకరించడం సరైంది కాదు అన్నారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధం, జర్నలిస్టులను రక్షించాల్సిన అవసరం ఉంది అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవి రాజకీయ వ్యాఖ్యలు కావడంతో ప్రభుత్వం వైపు నుంచి కూడా దీనిపై స్పందన రావాలని చాలామంది కోరుతున్నారు. ఇక్కడ చర్చించాల్సిన అసలైన విషయం, జర్నలిస్టులే కాదు సామాన్య పౌరుడైన ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉందా లేదా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. అయితే ఆ హక్కు పూర్తిగా పరిమితులు లేనిది కాదు. ఆర్టికల్ 19(2) ప్రకారం ప్రజాశాంతి, దేశ భద్రత, పరువు నష్టం, అసభ్యత వంటి అంశాలపై చట్టబద్ధమైనటువంటి పరిమితులు విధించవచ్చు. అంటే విమర్శ చేయడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఈ రెండిటి మధ్య చట్టపరంగా చాలా కీలకమైన అంశాలున్నాయి. ఈ కేసులో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. రాజకీయ నాయకులు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఎప్పుడూ ఇదే విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారా, లేక ఎంపిక చేసిన కేసులపైనే చర్యలు జరుగుతున్నాయి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది దర్యాప్తు సంస్థలే. ఎందుకంటే చట్టం అందరికీ ఒకే రకంగా వర్తించాలి. న్యాయ నిపుణులు తరచూ ఉపయోగించే పదం ఉంది, చిల్లింగ్ ఎఫెక్ట్. అంటే ఒకరిపై కఠిన చర్య తీసుకోవడం ద్వారా మిగిలిన వారు కూడా మాట్లాడటానికి భయపడే పరిస్థితి ఏర్పడటం. ఇలాంటి అంశాలపై సుప్రీంకోర్టు గతంలో అనేక తీర్పుల్లో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అయితే ప్రతి కేసు దాని వాస్తవ ఆధారంగానే కోర్టులు నిర్ణయిస్తాయి. ఈ ఘటన మరో రాజకీయ కోణాన్ని కూడా తెరపైకి తెచ్చింది. ఒక రాష్ట్ర పోలీసులు మరొక రాష్ట్రంలోకి వెళ్ళి చర్యలు తీసుకోవడం సాధారణంగా చట్టపరమైన ప్రక్రియలో భాగమే కావచ్చు. కానీ ఆ ప్రక్రియ ఎలా అమలు చేశారు, స్థానిక పోలీసుల పాత్ర ఏంటి, నోటీసులు ఇచ్చారా, అరెస్టు విధానం చట్టబద్ధమేనా అనే అంశాలపై స్పష్టత అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం, విశ్లేషించడం మీడియా ప్రధాన బాధ్యత. అదే సమయంలో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తప్పుడు సమాచారం, వ్యక్తిగత దూషణలు, ద్వేషాన్ని ప్రేరేపించే వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదు. కానీ చట్టబద్ధమైన విమర్శలను కూడా నేరంగా చూడడం సరైన పద్ధతి కాదని అనేక మంది రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందా? ఆరోపణలు ఎలా వస్తున్నాయి? పోలీసులు అధికారికంగా ఏమంటున్నారు? కోర్టులు ఈ వ్యవహారాన్ని ఎలా చూడబోతున్నాయి? ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలియబోతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం కూడా చట్టాన్ని గౌరవించాలి, విమర్శించేవారు కూడా బాధ్యత వ్యవహరించాలి. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ చట్టాన్ని గౌరవించడం
ఈ రెండు సమానం అని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? జర్నలిస్టుల అరెస్టులు చట్టబద్ధమైన చర్యలా, లేక భావ ప్రకటన స్వేచ్ఛపై ఒత్తిడిగా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.